అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత నూతన ప్రభుత్వం నుంచి నెల అయింది. కరెక్ట్గా నెల రోజులు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు పరిపాలన చూసి. ఎందుకంటే గతంలో ఈ యొక్క అరాచక వైసీపీ పరిపాలనలో ఎంతోమంది హత్యలు, అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సలాం వాళ్ళ కుటుంబం ఆత్మహత్యతో స్టార్ట్ అయినటువంటిది చిన్నపిల్ల ఫాతిమా మదనపల్లిలో. అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడే కనపడుతూ ఉంది. అలాగే అదే ప్రాంతంలో చంద్రయ్య అనే మనిషిని పార్టీ పరంగా చంపితే కూడా స్పందించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి కేవలం పర్సనల్ ఎజెండాతో హత్య జరిగింది నిన్న. ఎందుకంటే మనం చూసాం, ఒక రౌడీ షీటర్ దగ్గర 2 శిష్యులు, ఒక ఏసీ మెకానిక్, ఒకటి బార్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి, విభేదాలు వచ్చినాయి. వాళ్ళు తర్వాత ఏ పార్టీలో నెల రోజుల ముందు మారారో, 2 నెలల ముందు మారారో, ఫోటోలు అనేది మేము కూడా దిగుతాం. ఇక్కడ మీరున్న ఇక్కడ పత్రికా సోదరులు 50 మంది ఉన్నారు, రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు, మేము ఫోటోలు దిగుతాం. దాని మూలంగా ఫోటో తీయచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో చేసినటువంటి అత్యాచార ఎవరైతే చేశారో అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగారు. సో ఆ కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టి లోపలేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ ముందు ఆయన ప్రూఫ్ చెప్పుకోవాలి, నాతో ఫోటో దిగాడు కాబట్టి నేను కూడా బాధ్యుడిని, అత్యాచారానికి నా మీద కూడా కేసు పెట్టానని చెప్పాలి. అలాగే ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్తానని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు చేసుకుని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంటే హేళన చేసి నిండు అసెంబ్లీలో కూడా పెద్ద మనిషిని అగౌరవపరిచే విధంగా నువ్వు చక్కగా ఉండుంటే, పెద్ద మనిషిని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడుండి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న వ్యక్తిని చచ్చిపోతే బెటర్, బతుకుంటాం ఎందుకు అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు చక్కగా పెట్టుంటే ఈరోజు నీకు దౌర్భాగ్యం వచ్చేది కాదు, 11 సీట్లు వచ్చేవి కావు. అలాగే వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి మీ అసెంబ్లీలో మీ యొక్క నాయకులది. అలాగే మా శాసనసభ్యుల మీద చేయి చేసుకుని, దళిత శాసనసభ్యుల స్వామి మీద అవ్వచ్చు, మమ్మల్ని మీద చేయి చేసుకుని మీ యొక్క సంస్కృతి తెలియజేశారు. అది మీ సంస్కృతి. కానీ ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఏదో మాట ఇచ్చామో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల రోజులు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎందుకు వెళ్ళారు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాబోయే రోజుల్లో యువతకు మంచి ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఢిల్లీ వెళ్ళారు తప్ప నీలాగా నీ కేసుల కోసం ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ధర్నాకు నువ్వు వెళ్తావని అడుగుతా ఉన్నాను. నీకు అర్హత లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ సుఖంగా ఉంది, ఈ రాబోయే రోజుల్లో ఇంకా సుఖంగా ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో ఒక సుభిక్షమైన ప్రాంతంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. అందరూ కూడా ఈ రాష్ట్రం చూస్తున్నారు. మొదటి స్థానానికి ఎలా రాబోతుందో కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నాటకాలు మానేసి కామ్గా వచ్చి అసెంబ్లీకి వచ్చి నీకేమన్నా ఒక మంచి పాజిటివ్ మోడ్లో రాష్ట్రానికి ముందు తీసుకెళ్లే విధి విధానాల్లో పాల్గొనాలదలుచుకుంటే తప్పకుండా రండి తప్ప ఇలాంటి తప్పుడు మాటలు, పిచ్చి కూతలకి ఎవరు కూడా భయపడరు. అనగాని గారు, నెల రోజుల్లో దాదాపు 35 మంది వైసీపీ కార్యకర్తల్ని చంపేశారు అనేది ఆయన చెప్తున్న మాట. 35 మంది వైసీపీ కార్యకర్తలు కాదు, నాకు తెలిసి 35 కాదు, 3 హత్యలు కూడా జరిగి ఉండవు. సరే, అలాంటి జరగకూడదు, ఎక్కడ కూడా జరగకూడదు. ఎవరు మేము కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హత్యలు చేయడం అనేది ఎప్పుడుగా వ్యతిరేకం. ఇప్పుడు కాదు, రౌడీజాన్ని కింద పెట్టిందే, అణిచివేసిందే తెలుగుదేశం పార్టీ. స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సంకల్పంతో ఈ పార్టీ పెట్టి ఆ రోజు హైదరాబాద్లో ఎక్కువగా రౌడీజం ఉన్నప్పుడు అణిచివేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలకు, కుల రాజకీయాలకు ఎప్పుడు కూడా తావు ఇవ్వరు. ఎక్కడన్నా వ్యక్తిగతంగా జరిగినటువంటి కూడా పార్టీల మీద రుద్దడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే పార్టీ చెప్పు అని చెప్పకపోతే హత్య చేసిన విధి మీరు పల్నాడులో చంద్రయ్య గారు మీకు కనపడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు, ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, ఇలాంటివి తప్ప ఎక్కడ కూడా లేదు. ఆ రోజు పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో మీరు చేశారు తప్ప ఎక్కడ కూడా హత్యలు మేము ప్రేరేపించలేదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.